హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ సీతకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. ఒక చోటికి తీసుకువెళ్తాడు. సీతారాం ఇద్దరు చాలా మంచిగా రెడీ అవుతారు. ఏంటి మామ, ఎక్కడికో తీసుకొస్తావనుకుంటే ఇక్కడ ఒక రెస్టారెంట్కి తీసుకొచ్చావేంటి, ఇక్కడికి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. మొద్దు, ఇవాళ ఏంటి మర్చిపోయావా? వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక్కడ చాలామంది ప్రేమికులు ఉంటారు అని చెప్తూ ఉంటాడు. ప్రేమికులు ఉంటారా? మనం ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. మనం ప్రేమికులం కాదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ప్రేమికులమే, కానీ భార్యాభర్తలం కూడా కదా అని అడుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం? మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి ఇక్కడ చేసుకుందాం, చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. రా సీత, వెళ్దాం అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు సీతని లోపలికి తీసుకువెళ్తూ ఉండగా అదంతా చూసి ఆశ్చర్యపోతుంది. ఫ్రెండ్స్ అందరూ అక్కడ రామ్కి వెల్కమ్ చెప్తూ ఉంటారు. రామ్ పరిచయం చేస్తూ ఉంటాడు. తిను నా వైఫ్ సీత అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు. రామ్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు మామ ఈ పల్లెటూరు అమ్మాయిని అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక సీతకి కోపం వస్తూ ఉంటుంది. నువ్వు ఇలాగా పబ్కి ఎవరైనా తీసుకువస్తారా? శారీ కట్టుకొని ఎందుకు వచ్చింది? మిడ్డీలు, ఫ్యాంట్లు ఇవి వేసుకురావాలి కానీ అని వాళ్ళందరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు. అలా ఉండటం తనకి ఇష్టం ఉండదు. నాకు కూడా ఇలా ఉండటమే ఇష్టం అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు సీత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదేం కుదరదు, ముందు డ్రెస్ చేంజ్ చేయాల్సిందే అని వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. నా భార్య మీలాగా మిడ్డీలు అవి వెస్ట్రన్ వేర్లో ఇంకా అందంగా ఉంటుంది తెలుసా అని చెప్తూ ఉంటాడు. మేము నమ్మం అని వాళ్ళందరూ అనటంతో, అయితే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తే మీరు వెస్ట్రన్ వేర్లో నమ్ముతారా ఎంత అందంగా ఉంటుందో అని అనటంతో సీతని పక్కకి తీసుకువెళ్తాడు రామ్. సీత, ఈ ఒక్కసారి వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు కదా, నిన్ను నాకు వెస్ట్రన్ వేర్లో చూడాలని చాలా ఆశగా ఉంది, ఈ ఒక్కసారి ప్లీజ్ వేసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ, నాకు ఇలా ఉండటమే ఇష్టం. 4 గోడల మధ్య మన ఇద్దరి మధ్యన ఎలా ఉండమన్నా ఉంటాను, కానీ ఇప్పుడు బయట కదా, ప్లీజ్ మామ, నువ్వు గొడవ చేసావంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడంతో, సరేలే వద్దులే, నువ్వు వెళ్ళొద్దు, కాసేపు ఇక్కడ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అని నచ్చ చెప్తాడు. సరే అని చెప్పి బయటికి తీసుకువెళ్ళటంతో, ఎందుకురా డ్రెస్ చేయించేయలేదే అని వాళ్ళందరూ గొడవ చేస్తూ ఉంటారు. తనకి ఇలా ఉండటమే ఇష్టం రా, వదిలేయండి, మనం సరదాగా ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం రండి అని చెప్పి ఇక ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఇక అక్కడ మహాలక్ష్మి కొడుకు గౌతమ్ కూడా ఈ రెస్టారెంట్కి తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. ఏంటి గౌతమ్, ఇవాళ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ లేదా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు, నాకు ఉన్న చాలామంది గర్ల్ ఫ్రెండ్స్లో నువ్వు చాలా స్పెషల్ అని చెప్తూ ఉంటాడు. మరి ఏదో ఒకటి గిఫ్ట్ ఉండాలి కదా అని అడుగుతూ ఉంటుంది. ఏం కావాలో చెప్పు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు. అంటే ఏదైనా డైమండ్ రింగ్ 2-3 lakhsలో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునా, అంతే కదా, సరే ఒక్క నిమిషం ఉండు అని చెప్పి మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. ఈడొకడు నాకు ఎప్పుడు చూసినా నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మహాలక్ష్మి. ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది. మామ్, నాకు వెంటనే ఒక 4 lakhs కావాలి, తొందరగా పంపించు అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు 4 lakhsా? ఎక్కడి నుంచి వస్తాయిరా? డబ్బులు ఎవరైనా ఇంట్లో పెట్టుకొని తిరుగుతారా? నా దగ్గర లేవు అని చెప్తూ ఉంటుంది. ఈవేళ వ్యాలంటైన్స్ డే మామ్, ఖర్చులు ఉంటాయి కదా, నా గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ కొనాలి, వెంటనే 4 lakhs తీసుకొని ఇచ్చి ఇవ్వు, నేను ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నాను అని అడ్రస్ చెప్తూ ఉంటాడు. కుదరదు, నా దగ్గర లేవు అని చెప్తూ ఉంటుంది. కుదరదంటే చెప్పు, నేనే అక్కడ ఇంటికి వస్తాను అని అనటంతో బెదిరిస్తూ ఉంటాడు మహాలక్ష్మిని. చస్తానా, వస్తానాగు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ పెట్టేస్తుంది. 4 lakhs తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. నీకు మామ్ ఉందా అని అడగటంతో, ఉందిలే, ఈ మధ్యనే కలిసి వచ్చింది మామ్, బంగారు గుడ్లు పెట్టే బాతు అని చెబుతూ ఉంటాడు. మామ్ ఎక్కడైనా అలా వస్తుందా? రావటం ఏంటి? ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ అంటే వస్తుంది కానీ మామ్ రావటం ఏంటి అని అడగటంతో, అదంతా పెద్ద కథలే, నీకు తర్వాత చెప్తా, ముందు లోపలికి వెళ్దాం పద అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెడతాడు. మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు.
మీరు ఇప్పుడు ప్రేమికుల గురించి ప్రేమ గురించి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలి. ఎవరు బాగా చెప్తే వాళ్ళకి ఈ డైమండ్ రింగ్ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతూ ఉంటారు. ప్రేమ గురించి రామ్ సీతల్ని కూడా పిలుస్తూ ఉంటారు. స్టేజ్ పైకి రామ్ సీత వస్తారు. ఇక రామ్ మైక్ తీసుకొని చెప్తూ ఉంటాడు, నా పేరు రామ్, తిను నా భార్య సీత. అలనాటి రామాయణానికి మించిన కథ లేదని చెబుతూ ఉంటారు. ఆ రాముడు ఆ సీతని ఎంత ప్రేమగా చూసుకున్నాడో నేను కూడా నా భార్యని అంతే ప్రేమగా చూసుకుంటాను. ఆ రాముడు సీతని చూసి రామాయణం చదివే ఉంటారు కదా. ఇప్పుడు మా జంటని చూసి కూడా ఆ రామాయణం ఆ రాముడు సీతలని మీరు అనుకుంటారు. అంత ప్రేమగా ఉంటాం అని చెబుతూ ఉంటాడు. ఇక సీత అయితే మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. పెద్దలు కుదిర్చిన పెళ్ళే, కానీ మేము పెళ్ళయ్యాక లవర్స్ లాగా ఉంటున్నాము. నాకు నా మామ అంటే చాలా ఇష్టం. నేను ప్రేమ గురించి ఎక్కువ చెప్పలేను, అది మనసులో ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరి 4 గోడల మధ్యన ఆ ప్రేమ ఉంటుంది. బయటికి వచ్చినప్పుడు మనసులో ఉంటుంది. ప్రేమ గురించి అది ఇది అని నేను చెప్పలేను. మాలాగా మాత్రం ఉంటే చాలు అని చెప్తూ ఉంటుంది ప్రేమ గురించి. వీళ్ళిద్దరి జంటని చూసి అందరూ మురిసిపోతూ ఉంటారు. ఇక తర్వాత అనౌన్స్ చేస్తాడు. వేరే వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేసి వాళ్ళకి రింగ్ని గిఫ్ట్ కింద ఇస్తారు. అక్కడ కాంటెస్ట్లో అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత మామ నాకు వాష్రూమ్ వస్తుంది అని సీత చెప్పడంతో అటువైపు ఉందని చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ గౌతమ్ని ఒక అతను లైటర్ అడిగి తీసుకుంటాడు. ఆ లైటర్ని వేరే చోట అక్కడ టేబుల్ పైన పెట్టేస్తాడు. సీత వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ టేబుల్ పైన ఉన్న లైటర్ని చూస్తుంది. ఇది వాడిదే కదా, మన ఇంటికి వచ్చిన దొంగలాగా ఉందే, ఇది తీసుకువెళ్దాం అని చెప్పి తీసుకువచ్చి అక్కడ మైక్ తీసుకొని స్టేజ్ మీద అనౌన్స్ చేస్తూ ఉంటుంది. నాకు ఇక్కడ లైటర్ దొరికింది, ఈ లైటర్ ఎవరిది, వచ్చి తీసుకోండి అని అనౌన్స్ చేయడంతో ఇక అప్పుడు గౌతమ్ చూసి సీతని గుర్తుపడతాడు. ఇది ఎలాగో అయినా నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తుందేమో అని చెప్పి మొహానికి మాస్క్ వేసుకొని వస్తాడు. ఆ లైటర్ నాదే, ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నీ మొహం చూపించు అని సీత అడుగుతూ ఉంటుంది. నీకెందుకు అదంతా అని సీత చేతిలో నుంచి లైటర్ని తీసుకొని బలవంతంగా తీసుకుంటూ ఉంటాడు. సీత తన మొహం చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ మాస్క్ని తీస్తూ ఉంటుంది. కానీ గౌతమ్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. మామ అతన్ని పట్టుకో, మన ఇంటికి వచ్చిన దొంగ అతనే అని అనడంతో రామ్ కూడా పరిగెడుతూ ఉంటారు. గౌతమ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ పట్టుకోలేకపోతాడు. వాడు పారిపోతాడు. నీవెలా గుర్తుపట్టావు తనే దొంగ అని చెప్పి అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఆ లైటర్ని చూసి గుర్తుపట్టాను, మొన్న మన ఇంట్లో కూడా దొరికింది అదే లైటర్ అని చెప్తూ ఉంటుంది. సరేలే పద లోపలికి అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి రెస్టారెంట్కి వస్తుంది. నా కొడుకు ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి ఆ రెస్టారెంట్లో మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ గౌతమ్ కనిపించడు. తిరిగి వెళ్ళిపోతూ ఉండగా రామ్ సీతలకి మహాలక్ష్మి కనిపిస్తుంది. పిన్ని అత్త అంటూ పిలుస్తూ ఉంటారు. దగ్గరికి వెళ్ళటంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటారు. రామ్ సీత అంటే నువ్వు సర్ప్రైజ్ ఇస్తానన్నావు కదా సీతకి, అందుకే ఏంటా అని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడ ఉన్నారు సరే అని వెళ్ళిపోతున్నాను అని అనటంతో ఆ బ్యాగ్లో ఏంటి, మాకేమైనా గిఫ్ట్ తెచ్చారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. ఏముందా అని ఆ బ్యాగ్ తీసుకొని లాక్కొని చూస్తూ ఉండగా అందులో డబ్బులు ఉంటాయి. సీత ఏంటత్తా డబ్బులు ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్ అయితే నేను సీతకి ఏదైనా గిఫ్ట్ కొనమని చెప్పి డబ్బులు తెచ్చావా పిన్ని, నా కోసమేనా అని అడుగుతూ ఉంటాడు. అవును, నేనేం చేసినా నీకోసమే కదా అంటూ ఇక 4 లక్షలు రామ్కి ఇచ్చి మహాలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సీత మహాలక్ష్మిని అలా ఆడుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రామ్ సీతకి ఏం గిఫ్ట్ కొనిపెడతాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.